తెలంగాణలో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకు చేరింది. పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర శాఖల ప్రమేయంపై దర్యాప్తు చేయాలని కమిషన్ లేఖలో పేర్కొంది. అదేవిధంగా తామిచ్చిన నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ పలు అంశాలను కూడా ప్రస్తావించింది. మేడిగడ్డ పనులకు చెల్లించిన బిల్లులు, నిధులు ఎవరెవరికి చేరాయి అన్న దానిపై దర్యాప్తు చేయాలని తెలియజేసింది. అండ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాత్రపై కూడా విచారణ జరిపించాలని సిఫార్సు చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర హోంశాఖ ఆమోదిస్తే కాళేశ్వరం బ్యారేజ్ పై సిబిఐ దర్యాప్తు మొదలు కాబోతోంది. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కూడా నెలకొంది. అంతేకాకుండా ఇప్పుడే సిబిఐ దర్యాప్తు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది సర్వత్రగా ఉత్కంఠ మారింది. ఇక వాస్తవానికి ఐఏఎస్లు, ఇంజనీర్లపైన చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. దీంతో తమ పరిస్థితి ఏంటోనని అధికారులు ఆందోళనలో ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు కేంద్ర హోంశాఖ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది. తెలంగాణలో సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకు చేరింది. పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తును కోరింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తును కోరిన విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర శాఖల ప్రమేయంపై దర్యాప్తు చేయాలని కమిషన్ లేఖలో పేర్కొంది. అదేవిధంగా తామిచ్చిన నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ పలు అంశాలను కూడా ప్రస్తావించింది. మేడిగడ్డ పనులకు చెల్లించిన బిల్లులు, నిధులు అసలు ఎవరెవరికి చేరాయి అన్న దానిపై కూడా దర్యాప్తు చేయాల్సిందేనని తెలియజేసింది కమిషన్. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాత్రపై కూడా విచారణ జరపాలని సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర హోంశాఖ గనక ఆమోదిస్తే కాళేశ్వరం బ్యారేజ్ పై సిబిఐ దర్యాప్తు స్టార్ట్ అవ్వబోతోంది. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే మరి సిబిఐ దర్యాప్తు ఉంటుందా లేదా అనేది కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ మొత్తం కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణకు ఆమోదముద్ర వేస్తుందా లేదా అనే కన్ఫ్యూజనే కనిపిస్తోంది. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇటు ఓకే చెప్పడానికి? అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాజ్, ఈ కాళేశ్వరం వ్యవహారం అనేది ఢిల్లీకి చేరింది. సిబిఐకి ఇప్పటికే లేఖ రాశారు. సిబిఐ చేత విచారణ చేపించాలి, దానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. లేఖ రాసి ఇప్పటికే 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ కేంద్ర హోంశాఖ నుంచి ఎటువంటి బదులు వచ్చినట్లుగా కూడా సమాచారం లేదు. అయితే దీనిపై కేంద్ర హోంశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సింది. ఇప్పటికే అసెంబ్లీలో దీనికి సంబంధించి సిబిఐకి అప్పగిస్తున్నట్లు కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. సిబిఐ చేత విచారణ జరిపించాలనేది, దీన్ని నిలుపుదల చేయాలంటూ కూడా హైకోర్టుకు వెళ్ళింది. ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో విపక్ష పార్టీలకు సంబంధించిన హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వాలి అనేది హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అంటే తదుపరి చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలిపారు. కానీ సిబిఐ విచారణకు సంబంధించి మాత్రం ఎక్కడ ఆంక్షలు పెట్టలేదనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. సిబిఐ విచారణ కొనసాగించుకోవచ్చు అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ ఈ సిబిఐ చేత విచారణ జరిపించాలంటే కేంద్ర హోంశాఖకు సంబంధించి అనుమతి కావాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే 2022లో ఆగస్టు 30న అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సిబిఐకి అనుమతి లేదు అనేది కూడా గతంలో ఒక తీర్మానం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సిబిఐ విచారణకు సంబంధించి రాష్ట్రంలో ఎటువంటి అనుమతులు లేవు. ఈ నేపథ్యంలోనే మళ్ళా కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సింది. దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లు కూడా అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే జస్టిస్ ఘోష్ కమిషన్ అనేక సిఫారసులు చేసిన దీనిలో అవినీతి జరిగింది అనేది ప్రధానంగా వారు నిర్ధారించిన నేపథ్యంలో దానికి సంబంధించి అసెంబ్లీలో సమావేశాలు ఏర్పాటు చేసి దీనికి సంబంధించి మొత్తం డిబేట్ నిర్వహించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి దర్యాప్తుకు అప్పగిస్తున్నామంటూ కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కూడా అనుమతి కోసం లేఖ రాశారు. అయితే ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ నుంచి ఎటువంటి సమాధానం వచ్చినట్లుగా కూడా ఎటువంటి సమాచారం లేదు. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ కాబోతున్నారు. అంటే ఆ భేటీ వేరే అంశాలకు సంబంధించి అయినప్పటికీ కూడా ఈ అంశం ఏమైనా ప్రస్తావనకు వస్తుందా లేదా అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు ఢిల్లీ పర్యటనలో అంటే మొన్నే ఇద్దరు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇటు ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు భట్టి విక్రమార్క
వచ్చారు. మరోవైపు రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టాన్ని అంచనా వేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇద్దరు కూడా కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ కాబోతున్నారు. ఇక రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో నెలకొన్న నష్టం ఏదైతే ఉందో 2.5 లక్షల 2.5 లక్షల వరకు ఎకరాల్లో నష్టం వాటిల్లింది అనేది కూడా ప్రభుత్వం అంచనా వేసింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రితో చర్చించేందుకు ఇద్దరు కూడా 11 గంటలకు భేటీ అవుతున్నారు. అయితే ఈ భేటీలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు కాబట్టి సిబిఐ చేత విచారణ చేపించాలని, దానికి సంబంధించి ఏమైనా ప్రస్తావనకు వస్తుందా, బట్టి విక్రమార్క ఏమైనా చర్చిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు? కేవలం రాష్ట్రానికి సంబంధించిన సహకారం గురించేనా, లేదా కాళేశ్వరం పైన ప్రాజెక్టు అవినీతి జరిగింది కాబట్టి గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, 1 లక్ష కోట్ల రూపాయలను నీళ్ల పాలు చేశారనేది ఏ విధంగా అయితే ప్రభుత్వం ఆరోపిస్తుందో, దానికి సంబంధించి ఆధారాలన్నీ కూడా ఉన్నాయని చెబుతుందో, దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ విచారణ జరిపించాలని కోరుతుంది కాబట్టి ఇప్పటికే లేఖ రాసింది కాబట్టి భట్టి విక్రమార్క ఏమైనా డిప్యూటీ సీఎం హోదాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరుతారా, దానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చకు వస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది. కానీ ఈ కాళేశ్వరం అంశం సంబంధించి మాత్రం కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తుందా లేదా అనేది చూడాల్సింది. కానీ ఇటు విపక్ష పార్టీకి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో, టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవినీతికి పాల్పడ్డారు, 100 కోట్లు దోచుకున్నారు, అటు ప్రభుత్వం ఇటు అధికారులు కలిసి ఇద్దరు సమన్వయం చేసుకుని డబ్బును దోచుకున్నారనేది ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం అయితే ఆరోపణ చేస్తుంది. దానికి సంబంధించి అన్ని రకాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అనేది కూడా ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఈ రోజు జరగబోయే ఉదయం 11 గంటలకు జరగబోయే భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య జరగబోయే చర్చలో కేవలం రాష్ట్రానికి సంబంధించిన వరద సమస్యపైన, యూరియా సమస్యపైన చర్చ జరుగుతుందా, ఈ కాళేశ్వరంపై కూడా చర్చ ఉంటుందా లేదనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. సటస్ అయితే శివ, ప్రెజెంట్ మనం చూస్తున్నాం తెలంగాణ పాలిటిక్స్లో కూడా ఇటు సిబిఐకు ఏదైతే కేసు ఉందో ఈ కేసును బదిలీ చేయాలి అని కాంగ్రెస్ కోరినప్పటి నుండి ఇటు విభిన్న థాట్స్ అనేవి అపోజిషన్ పార్టీస్ నుండి వినిపిస్తున్నాయి. ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం సిబిఐకి ఆమోదం కనుక వేస్తే అప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో అసలు ఎటువంటి మార్పులు ఉండే అవకాశం ఉందనుకోవాలి? అండ్ సెంట్రల్ నుండి ఇటు సిబిఐపై ఎటువంటి ఫోర్స్ ఉండే అవకాశం ఉందనుకోవాలి? రైట్, ఒకవేళ కనుక కేంద్ర హోంశాఖ సిబిఐ విచారణకు అనుమతి ఇస్తే కనుక, అంటే డెఫినెట్గా అనుమతి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా బీజేపీ కేంద్రంలో అధికారులు ఉంది, ప్రతిపక్ష పార్టీగా అక్కడ రాష్ట్రంలో తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఫైట్ చేస్తూ ఉంది ప్రభుత్వం పైన. ఈ నేపథ్యంలోనే ఈ విచారణకు సహకరించాలి అనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతోంది, కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతోంది. లేని పక్షంలో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయనే విమర్శ కూడా, రాజకీయ విమర్శ కూడా బీజేపీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాగో మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి కేంద్రం చేత దర్యాప్తు చేయించి ఒత్తిడి తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఉద్దేశించి కాంగ్రెస్ అయితే తీవ్ర విమర్శలు చేస్తుంది. ఇప్పటి వరకు సిబిఐకి దర్యాప్తుకు ఇవ్వండి అన్నారు. ఇప్పుడు మేము సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాము, కేంద్ర హోంశాఖకు లేఖ రాశాము, కేంద్ర హోంశాఖ అనుమతి రావాల్సి ఉంది కాబట్టి మీరు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ దర్యాప్తుకు సహకరించే విధంగా కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు బీజేపీ పైన ఒత్తిడి చేస్తుంది. మరి తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో, బీజేపీ అధిష్టానంతో ఏ విధంగా మాట్లాడతారు, ఇటు బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే రాజకీయంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది గతం నుంచి కూడా బీజేపీ కూడా ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం దానికి సంబంధించి విచారణ చేయకుండా తాత్సారం చేస్తుంది అనేది కూడా విమర్శలు చేస్తుంది ప్రభుత్వం పైన బీజేపీ కూడా. ఇప్పుడు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నేతలు కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడి విచారణకు అనుమతి ఇచ్చేలా కూడా వారితో అనుమతులు తీసుకురావాల్సి ఉంటుంది, సహకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక తాజా పరిణామాలు చూస్తుంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయని మీరు అడిగారు కాబట్టి దానికి సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాళేశ్వరం వివాదం సంబంధించి ఆ కవిత కనుక చూస్తే, కవిత ఇష్యూ చూస్తే కనుక ఆ కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పావుగా చేసి హరీష్ రావు, సంతోష్ రావు ఇక్కడ అవినీతి సొమ్ము దోచుకున్నారు అనేది ప్రధానంగా కవిత ఆరోపణలు చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీకి నష్టం జరుగుతుందని ఉద్దేశించిన బీఆర్ఎస్ అధినాయకత్వం పార్టీ నుంచి కవితను బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. తర్వాత ఇటు కవిత కూడా తనకు వచ్చిన పార్టీ నుంచి వచ్చిన పదవిని కూడా తను కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాగే మరికొన్ని కీలక పరిణామాలు అయితే తెలంగాణలో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు తమని అరెస్ట్ చేస్తారనే భయం అయితే దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన రాజకీయ నేతలు కానీ, మరోవైపు అధికారులు కానీ ఎంతో ఆందోళన, భయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కాళేశ్వరం
విచారణ అనేది మాత్రం ఢిల్లీకి చేరింది కాబట్టి కేంద్ర హోంశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై మాత్రమే ఇప్పుడు కొన్ని ఊహాగానాలు అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అయితే ఈ రోజు జరగబోయే సమావేశంలో భట్టి విక్రమార్క ఈ అంశంపై కేంద్ర హోంమంత్రితో చర్చిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. సర్టాస్. Yes, thank you.